కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు చూసారా? ప్రస్తుతం జనసేన పరిస్థితి అలా ఉంది. నిజంగా చెప్పాలంటే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలిచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 3 మంత్రి పదవులు, 2 ఎంపీ స్థానాలు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమికి కారణమైన, కూటమి విజయానికి దోహదపడిన వ్యక్తిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది అన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో పార్టీలైన 3 పార్టీలు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పార్టీలు 3 కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదా ఈక్వల్గా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన ఎమ్మెల్యేలు మాత్రం అసలు ఏమీ మాట్లాడలేని, ఏమీ చేయలేని, ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నది చాలా వరకు మనకు వినిపిస్తున్నమాట. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే తన సొంత నియోజకవర్గంలోనే అతనికన్నా ఎక్కువ అక్కడ వర్మ పెత్తనం చేస్తున్నాడు. వర్మ చెప్పినట్టుగా అక్కడ జరుగుతున్నాయి. వర్మ ఏది కోరుకుంటే అది నడుస్తుంది అన్న విధంగానే ఎక్కువ మంది విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి కానివ్వండి, జనసేన నాయకుల పరిస్థితి, అందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇవాళ ఆ నియోజకవర్గాన్ని శాసించాల్సిన ఆ శాసనసభ్యులు కాస్త ఇవాళ అర్థించే స్థాయికి వెళ్ళిపోయారన్నది చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మనం చూస్తే 21 మంది గెలిచిన తర్వాత 3 మంత్రి పదవులు, ఒకటి పవన్ కళ్యాణ్కి, 2 కందుల దుర్గేష్కి, అలాగే నాదెండ్ల మనోహర్కి 3 వచ్చాయి. 4ది కూడా అంటే నాగబాబుకు కూడా ఈసారి ఆ క్యాబినెట్లో చోటు దక్కుతుంది అని అందరూ మాట్లాడారు. కానీ ఇప్పటికీ ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ గురించి కానివ్వండి, ఆయనకి పోర్ట్ఫోలియో కేటాయించే విషయం పైన కానివ్వండి ఎలాంటి చర్చ జరగకపోవడము, కసరత్తు అసలే లేకపోవడం చూస్తుంటే మాత్రం జనసేన ఇవాళ ఒక కార్నర్లో వచ్చి నిల్చుందా అన్న అనుమానం అనేది చాలామంది కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా సరే కార్యక్రమం జరిగినప్పుడు, అది ఏదైతే కూటమి తరఫున చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తుంటే మాత్రమే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందుతుంది, లేకపోతే పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న మాట కూడా వినిపిస్తుంది. దానికి తోడు క్యాబినెట్ సమావేశాలు కానివ్వండి, మిగిలిన అన్నింటిలో కూడా టీడీపీ తనదైన శైలిలో తన మార్కుని చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా లేదా జనసేన కోరుకుంటున్నట్టుగా ఏం జరగట్లేదు. ఎందుకంటే మనం చూసాం, మొన్నటికి మొన్న అమరావతికి సంబంధించిన 40,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి కూడా ఆ సమీకరణను కూడా ఆపాలని జనసేన కోరుకున్నట్టు, దానివల్ల నష్టం జరుగుతుందని భావించినట్టుగా చెప్పినా సరే, బట్ స్లోగా లోపల మాత్రం ఆ మొత్తం తంతు కొనసాగుతోంది. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది అన్న విధంగానే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, జనసేన టీడీపీ నాయకుల్ని ఎవరినైనా ఏమైనా అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి. అదే టీడీపీ నాయకులు జనసేనని ఏమన్నా, జనసేన అధినేతను ఏమన్నా, జనసేన నాయకులను ఏమన్నా సరే సర్దుకుపోండి అనే మాట మాత్రం వినిపిస్తోంది అన్నది ఇవాళ జన సైనికుల్లో ఉన్న అత్యంత అంటే వ్యతిరేకతకు సంబంధించిన ఒక అంశంగా మనం చూడాలి. ముఖ్యంగా చూస్తే మనం చెప్పాను, ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా చోట్ల ప్రస్తుతానికి ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పినట్టుగా అక్కడ అన్నీ జరగాలి. కానీ లోకల్గా జరిగే ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా టీడీపీ నాయకులు కోరుకున్నట్టుగా జరుగుతుంది. అందులోనూ చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తున్నారు. ఎక్కడెక్కడైతే టీడీపీ అక్కడ ప్రాతినిధ్యం లేదో, ఎవరైతే అక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతంలో సీనియర్లను అక్కడ ఇన్ఛార్జ్గా వేయడము, అప్పటికే వాళ్ళకి పాలనా అనుభవం ఉండడంతో పాటు ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో అధికార యంత్రాంగంతో వాళ్ళకి గతంలో ఒక పరిచయం ఉండడము, వాళ్ళిద్దరి మధ్య ఒక ఎంతో కొంత సాన్నిహిత్యం ఉండడంతో మొత్తం అన్నీ వాళ్ళే చక్కబెట్టేస్తున్నారు. జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, కేవలం వాళ్ళు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోతున్నారు అన్నది వాళ్ళ వినిపిస్తున్న విమర్శ. అందుకు అనుగుణంగానే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వినుతకోట ఇష్యూ తీసుకోండి మీరు. వినుతకోట ఇష్యూ సంబంధించి మమ్మల్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఏకంగా పవన్ కళ్యాణ్తో మొరబెట్టుకుంటేనే నేను వచ్చి చూస్తాను, కొద్ది రోజులు ఆగండి, మీరు ప్రస్తుతానికి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దండి అనే విధంగా మాట్లాడారు అంటేనే అక్కడ వాళ్ళకి ఎంత గౌరవం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్లో 2029 కాదు, వచ్చే 20 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాము, కూటమిగా ముందుకు వెళ్తాము, 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానికుండా ఆపడంతో పాటు చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నారు. సరే, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ఉంటారో, ఆ తర్వాత లోకేష్ని సీఎంను చేస్తే అప్పుడు జనసేన స్టాండ్ ఏమవుతుంది అని ఒక డిస్కషన్ వైపు జరుగుతున్నా సరే, పవన్ కళ్యాణ్ మాత్రము ఖచ్చితంగా కూటమి విచ్ఛిన్నానికి సంబంధించి కానివ్వండి,
కూటమి నుంచి బయటకు వచ్చే మాటలు కానీ మాట్లాడట్లేదు అన్న విషయమే ఎక్కువ శాతం వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి జన సైనికుల పరిస్థితి ఏంటి? జన సైనికులు ముఖ్యంగా జనసేన అధినేత ఓవైపు పార్టీని ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాని తగ్గట్టుగా ఏమీ యాక్టివిటీస్ జరగట్లేదు అన్న మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. బట్ ఏదేమైనా జనసేనకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. డిసప్పాయింట్మెంట్లో డీపర్ లోస్కి వెళ్ళిపోయారన్నది మాత్రం అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.